అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాతృయే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజన్నమాట. ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి అనుమానం, హనుమాన్ జయంతి మనం ఎన్నిసార్లు జరుపుకోవాలి అని. సంవత్సరంలో 2 సార్లు వస్తుందా హనుమాన్ జయంతి? ఎందుకంటే చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి. ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజ చేస్తాము. కొంతమంది పండితులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారని చెబుతున్నారు. ఏది నిజం? చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలని, వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలని అడిగినట్లయితే చూడండి, ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు, ఎలా జన్మించారు అనేటువంటి విషయంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఎక్కడా చెప్పలేదు. మరి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు మనకి ఎలా తెలుస్తుంది? వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారు. మరి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు కదా. చాలామంది ఆంజనేయ స్వామి వారు పుట్టిన తక్షణమే తల్లి అయిన అంజనాదేవికి నమస్కారం చేసి, అమ్మా నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం పెట్టు అంటే, నాయన నేను అందురాల్ని, నీకు ఆహారం ఇవ్వలేను, నీ ఆహారం నువ్వే సమకూర్చుకో అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు పైకి చూస్తారు. అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఎర్రని మామిడి పండులా కనిపిస్తే ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని మింగడానికి సూర్యమండలానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతారు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి వారి కింద పడి మరణిస్తారు. అప్పుడు వాయుదేవుడు ఆంజనేయ స్వామి వారిని ఒక గుహలోకి తీసుకెళ్ళి ప్రపంచంలో గాలి లేకుండా చేస్తారన్నమాట. అప్పుడు సృష్టి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంటే దేవతలు వచ్చి వాయుదేవుడికి చెప్తారు, గాలి లేకపోతే సృష్టి అనేది లేదు, నీవు నీ సంచారాన్ని కొనసాగించు, ఆంజనేయ స్వామి వారిని మేము బ్రతికిస్తాము అంటే అప్పుడు వాయుదేవుడు తన సంచారాన్ని కొనసాగించినప్పుడు దేవతలందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని మళ్ళీ బ్రతికిస్తారన్నమాట. అలా ఆంజనేయ స్వామి వారు 2 సార్లు పుట్టారు కాబట్టి 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, చాలామంది ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్చించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు. 2 సార్లు కూడా హనుమాన్ జయంతి చేసుకుంటే తప్పేముంది? ఈ 2 తిథుల్లోనే కాకుండా ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్చిస్తే మనకు వచ్చేటువంటి నష్టమేముందండి? ఎప్పుడు పూజించినా ఆయన అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి అంటే సామాన్యం కాదండి. మన సనాతన ధర్మంలో మనకు 3 దేవతలు ఉన్నారు. అందరూ దేవతలను మనం పూజించలేం కదా, కొంతమందిని మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక ఆంజనేయ స్వామిని వారిని పూజిస్తే 3 దేవతలను పూజించినటువంటి ఫలితం వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆంజనేయ స్వామి వారి లక్షణ స్వామి మూర్ఛపడినప్పుడు సంజీవని తెచ్చి ఆయన ప్రాణాన్ని రక్షించిన వాడు కదా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఎందుకంటే ఆయన 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తుల 7,000,000 మహామంత్రాలని అవలీలగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. సూర్యదేవుని శిష్యుడు. బాగా మాట్లాడే శక్తిని కూడా ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు. అటువంటి ఆంజనేయ స్వామిని వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి ఏ లోటు కూడా ఉండదు. అన్ని భోగభాగ్యాలను ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు. కాబట్టి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ జయంతి రోజు ఎలా పూజిస్తే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం మనకి పొందుతుందో, హనుమాన్ జయంతి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్ళల్లో గోమూత్రము, ఒక తులసి దళము దొరికితే ఒక పారిజాత పుష్పాన్ని నీళ్ళల్లో వేసుకొని తలస్నానం చేసి ఆ తర్వాత కేసరి రంగంలో ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం వల్ల చాలా శుభప్రదం.
ఆంజనేయ స్వామి వారికి కేసరి రంగు అంటే చాలా ఇష్టం. మగవాళ్ళు అయితే కేసరి రంగంలో ఉన్నటువంటి పంచకండువ, స్త్రీలు అయితే కేసరి రంగంలో ఉన్నటువంటి చీర, కుదరకపోతే తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు. ఆంజనేయ స్వామి వారికి తెల్లని రంగు బట్టలు అన్న చాలా ఇష్టం. ఆ తర్వాత సింధూరంతో బొట్టు పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇస్తూ ఉంటారు కదా, పూజా స్టోర్స్లో కూడా గంగా సింధూరం అని అడిగితే ఇస్తారు. ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని, కుదిరితే ఒక తోరణం కూడా కట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫోటో లేకపోతే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్నైనా పూజించవచ్చు. అది లేకపోతే సీతారాముల ఫోటో ఉంటే ఆ ఫోటోలో తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆ ఫోటోనైనా పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ వెంటనే చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే, ఆంజనేయ స్వామి వారిని స్త్రీలు పూజించవచ్చా అంటే నిరభ్యంతరంగా పూజించవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పూర్వం సుహాసినులైన ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. మనమందరం కూడా ఆయన బిడ్డలమే. ఆంజనేయ స్వామి వారి ఆడవాళ్ళు పూజించకూడదు, ఆంజనేయ స్వామి వారు ఫోటోని స్త్రీలు ముట్టుకోవద్దు అని నోటికి వచ్చిందంతా కూడా చెప్పేస్తున్నారు. దీనికి ఎక్కడ శాస్త్ర ప్రమాణాలు లేదు. అందరూ కూడా ఆయనని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. ఎలా పూజించాలి అంటే, చక్కగా ఆంజనేయ స్వామి వారిని ఫోటోను తుడుచుకొని గంధ సింధూరం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి తోకకు 5 బొట్లు పెట్టాలి. గ్రంథ సింధూరంతో మరియు కుంకుమతో కుదరకపోతే 3 బొట్లైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని సమర్పించాలి. 108 తమలపాకులు లేకపోతే 47 తమలపాకులు లేదా 27 లేదా 11 కనీసం 5 తమలపాకులు ఒక దారాన్ని తమలపాకులకు చక్కగా గుచ్చుకొని కుదిర్చి దాని మీద జై శ్రీరామ్ అని గంధ సింధూరంతో రాసి ఆయనకు హారం సమర్పిస్తే ఆయన పొంగిపోతాడు. ఆయన అనుగ్రహం లేనిది మనకి ఏదీ జరగదు. వెంటనే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. దానితో పాటు వడమాల అలా ఇష్టం. హనుమాన్ జయంతి రోజు పారిజాత పూలతో ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే మీకు రాజకీయ యోగం పట్టినట్లే. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇది పరమ సత్యం. ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దగ్గర విశేషంగా దీపారాధన చేయాలి. ఎవరికైతే ఆరోగ్యం ఐశ్వర్యం కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు దీపాల్లో చక్కగా ఆవు నెయ్యి పూసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతుంది. గ్రహ పీడలు శని దోషములు అన్నటువంటివి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. నువ్వుల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా, ఆ నువ్వుల నూనె ఎలాగైతే కాలిపోతుందో అదేవిధంగా శని దోషాలు అనేవి పూర్తిగా కాలిపోయి శని దోషాలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని గంధ సింధూరము, తులసి దళాలు, మందార పూలు, పారిజాతం పూలతో పూజించి వడమ అలా తమలపాకుల హారం వేసి చక్కగా దీపాలు వెలిగించి ధూపం సమర్పించిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే, ఆంజనేయ స్వామి వారికి అప్పు పాలు అంటే చాలా ఇష్టం. 5 అప్పు పాలు, దాంతోపాటు 5 అరటిపండ్ల నివేదన చెయ్యాలి. అరటిపండ్లు ఉంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. దాంతోపాటు ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పని కూడా నివేదన చేసి ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి స్వామివారికి కర్పూర మంగళహారతి చేసి ఆ తర్వాత హనుమాన్ చాలీస చదివితే చాలా మంచిది. తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీస ఉంది కదా, జై హనుమాన్ జ్ఞానగుణ సాగర, ఇది చక్కగా చదవండి. చదవడం కుదరకపోతే ఫోన్లో పెట్టుకొని వినండి. దాంతోపాటు హనుమాన్ ద్వాదశ నామ సూత్రం భక్తి శ్రద్ధలతో ఒక 5 సార్లు హనుమాన్ జయంతి రోజు పారాయణం చేసే వాళ్ళకు ప్రాణహాని ఏవైనా కూడా ఉంటే తొలగిపోతాయి. ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో వాళ్ళకు విజయం తప్పకుండా కలుగుతుంది. హనుమాన్ చాలీసా ఈ ద్వాదశి నామసూత్రము ఇవేమీ మేము చదవలేము, మాకు నోరు తిరగదు అన్నటువంటి వాళ్ళు శ్రీరామదూతాయ హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః. ఈ మంత్రం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. మొదట్లోనే శ్రీరాముడి పేరు ఉంది కదా, రామదూత అంటే ఆయన పొంగిపోతాడు. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణటువంటి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా రేపు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. ఆ దేవాలయానికి 5 ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వెంటనే మీరు ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆయనని పూజించి ఆయన అనుగ్రహం పొందండి.
మనందరికీ ఆయన అనుగ్రహం కలగాలని ఆ స్వామిని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.